బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండీ మీకోసం మంచి మంచి వీడియో తీసుకొస్తాం. దోస్తులు, నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి వచ్చింది దోస్తులు. చాలా అంటే చాలా థ్యాంక్స్ దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తుండీ మీకోసం మంచి మంచి వీడియో తీస్తారని ట్రై చేస్తాము. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. కింద గంట సింబల్ అయితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ తీసుకొస్తున్నాం కాబట్టి, మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అట్లనే హైప్ పంచన ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మీ నుంచి ఎంతో కొంత ఆశిస్తాం కదా. అది ఏమి అంటే చిన్న లైక్ అంతే. ప్లీజ్ దోస్తులు లైక్ కొట్టి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇంకా 10,000 అయితే బాగుంటుంది. 40,000 గంటకు 50,000 ఎవరికైనా మెత్తికిస్తే మంచిగా ఉంటది. ఈ అవిట్లని ఇంట్లో పెట్టిందనుకో దేనికో దానికి ఖర్చులకు తీస్తా ఉంటే అయ్యే పోతాయి. ఇక కంటికే కనిపించుతాయి. ఓ పెంటక్క, ఏం చేస్తున్నావు? ఏముందే చెయ్యా, ఏం చేస్తలేను, ఉత్తగానే ఉన్నా. పొద్దుగా వెళ్ళినవు పని తీరిందా? ఆ తీరిందక్క, ఇంతసేపు దాకుంటా. ఇక దాబా దాబా వేస్తే ఎంతసేపు చెప్పు. ఓ అమ్మో, చేతి నిండా పైసలు కట్టలు పట్టుకొని జోరు ఉందిరో పెంటక్కదో. ఏం జోరుందే? నేను కష్టపడి సంపాదించిన పైసలు అనుకుంటున్నావా? ఆడి అప్పు తెచ్చిన పైసలే. అమ్మో, జోకు చెప్పకు వెంటక్క. నువ్వు ఆడి అప్పు తీసుకొచ్చే మనిషివా? ఇక ఏ పాట జమ చేసినట్టు నువ్వు అవి అల్మాలకి ఇప్పుడు తీసి లెక్క పెడుతున్నట్టు నువ్వు. ఎందుకు పెంటక్క గట్లా అబద్ధాల మాటలు మాట్లాడతావు? ఓసిని, నేను చెప్తే ఎవరు నమ్మరేంది? ఎప్పుడు నా దగ్గర పైసలు ఉంటాయని అనుకుంటారు మందందరూ. నా దగ్గర ఎక్కడికి చెప్పే, మొన్న పొదుపు సీట్లు 50,000 కావాలంటే తీసుకున్నా. ఇక 10,000 మీ బావ అడుకొని పోయిండు. ఏదో అవసరం ఉందంటే ఇప్పుడు 10,000 తక్కువ పడ్డే. ఇంతకు ఎట్లా కలపాలి ఏం కథనని నా బాధ నాకుంటే నువ్వేందే నీవే ఉన్నట్టు నేనంటావు. అప్పు తీసుకొచ్చింది పొదుపు సిటీలా. ఆహా గట్లనా? మీ పొదుపులకు లోన్ వచ్చిందంట కదా అక్క? అవునవును, నేను మర్చిపోయినక్క. మరి ఏం చేస్తావమ్మా గాని పైసలు? జరా మిత్తిలకి రాదక నాకు పానుంది గాని మళ్ళా ఒక 5-6 నెలలకు ఇస్తా గాని మిత్తి పైసలతో సహా. లేవు చెల్లె, నాకే ఒక పనుంది. ఆ పని మీదనే తీసుకున్నా. ఇక నాకు ఆ పని తీరంది నీకు ఇస్తే ఎట్లా చెప్పు చెల్లె? నేనే మిత్తి లెక్క తీసుకొస్తే పొదుపు సిట్నా. ఇక ఆ మిత్తి ఎట్లా కట్టాలి? మళ్ళీ నీకు ఇస్తే ఏమొద్దు నాకే పనుంది చెల్లెకి పైసలతోని. లేకుంటే ఇక నువ్వు ఇట్లా మిత్తి ఇచ్చేదానివే. అవే అంద కట్టే సప్పు తీరుతుంది గాని ఇక నాకే పనుంది చెల్లె, జరేమనుకోకు. ఏ అక్క, నువ్వు ఎట్లనన్నా ఎవరి దగ్గర నడుకొచ్చి కడతావేమో గాని జర నాకు ఈ అక్క చాలా పనుంది. ఎంత మందిని అడిగినా లేవంటే లేవంటారు. ఇక నీకంటే ఎవరన్నా నీ మాట మీద నమ్ముకొని ఇస్తారు అక్క. మా అసంటలు నువ్వు నమ్ముతారు చెప్పు. నువ్వన్న నమ్మి జరిగే రాదక్క. 6 నెలలకి ఇస్తా అంటున్నా కదా. ఎంత మిత్తి అడుగుతావు అడుగు మరి ఇస్తా గాని. అబ్బా, ఎంత మిత్తి కంటే అంత మిత్తికి తీసుకుంటే ఉంది పోరి. ఈ పోరి మాట మనిషే గాని ఈ పోరి మొగడు మస్తు బద్మాషోడు, మాట తీరోడు. అబద్ధాల మాటలు వస్తాయి. రేపు తీసుకున్నాక మరి ఇయ్యరేమయ్యానంటే మాట తప్పి వేరే వేరే మాటలు మాట్లాడేటప్పుడు ఎట్లా? ఈ పోరి నమ్మిద్దునా లేకుంటే వద్దా? ఎట్లా చేయాలి చెప్పు పెంటక్క? ఎంత మిత్తి కంటే అంత మిత్తికి తీసుకుంటా అని చెప్తున్నా కదా. జర చాలా అవసరం ఉందక్క. పైసల కోసం అనే నీ దగ్గరకు వచ్చిన. ఏ టయానికి నీ చేత కట్టలు చూసేసరికి నా బాణము ఆగుతలేదు పెంటక్క. చెప్పు ఎంత మిత్తి అయినా సరే అక్క. 6 నెలలకు కడతా అంటున్నా కదా. నేను మాట మీద ఉంటా పెంటక్క. నువ్వు ఉంటావే, ఇక నువ్వు ఉంటావు కానీ నీ మొగడు ఉండడు కదా. ఓ అమ్మో, ఇక రేపు పైసలు అడుగుతందుకు వస్తే నువ్వు నా ముఖం చూసి ఇచ్చినవా, నా పెళ్ళానికి ఇచ్చినవు? నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అట్లా ఇజ్జత్ తీసే మాటలు మాట్లాడిందనుకో ఇంత తాగితే మస్తు ఎక్కువ మాట్లాడతాడేమో నీ మొగడు. ఎట్లా మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అందుకే ఇయ్యాలన్నా వద్దా అని ఆలోచిస్తున్నా. అయ్యో పెంటక్క, నేను వచ్చి అడుగుతున్నా కాబట్టి నా ముఖం చూసి నా మాట చూసి అక్క నా మొగన్ గురించి ఏంది ఆలోచిస్తున్నావు? ఆడు పెద్ద తాగుబోతోడయ్యే కదా నాకు ఈ బాధలన్నీ పాడుగాను. నేను ఏదో ఒక కష్టం చేసి జమ చేసి ఇస్తాక్క. ఇక నాకు ఒక దిక్కు పెంచి వచ్చేది ఉంది. ఇక పైసలన్నీ ఇస్తాక్క. జర నీ కాలు మొక్తా, పుణ్యం ఉంటది ఇయ్యక్క. సరే తీగాని ఇక శుక్రవారం కదా చెల్లి, రేపు శనివారం నాడు ఇక ఈ టైం వరకు రాపో ఇస్తా గాని. అయ్యో పెంటక్క, గీసొంటివి అయితే మస్తు వాటితో పాటు నువ్వు ఏనాడైతే ఏముందమ్మా ఇక పైసలకి ఎరకనా ఇలా శుక్రవారం రేపు శనివారం అని ఈ కాత పాడుగాను. ఇక గీసొంటి బాగుంటే పాటు నీకు నమ్మకాలు. సరే తీ మరి రేపు ఈ టైంకి వస్తా. జర ఖర్చు పెట్టకు, ఎక్కడ ఎవరికి ఇయ్యకక్క. నీ మాట మీద నమ్ముకొని వస్తా మరి, సరేనా? సరే తీయమ్మా, ఇస్తాను కదా ఇస్తాపో. మమ్మీ ఉన్నావా? ఓ, ఏమైంది బేటా? ఇట్లొచ్చినావు? చెప్పకుండా చేయకుండా ఫోన్ ఇట్లా చేయలేదు. ఎట్లొచ్చినావు? ఎట్లొస్తా మమ్మీ, ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసిన. అరే అదేంది నాన్న, అల్లుడు రాలేదా? ఒక్కదాని ఎట్లొచ్చినావు ఇంత దూరం? అయ్యో, నాకు అస్సలు అర్థమైతలేదు. కనీసం డాడీ కన్నా ఫోన్ చేయవా? డాడీ అని వచ్చి తీసుకొస్తుండే కదా. ఏం లేదమ్మా, నాకు ధైర్యం లేదనుకుంటున్నావా? ఈ అల్లుడు సల్లగుండా అసలు ఏం ఇంటికి ఇచ్చిరే నన్ను. అసలు నన్ను టార్చర్ అంటే టార్చర్ చేస్తున్నారు.
ఇంత సిటీలో బతికి ఇక పల్లెటూరులో పోయి బతకాలంటే నా చేతనైతే లేదు. అరే అట్లాంటివేంది నాన్న, ఏమైంది చెప్పు అసలు? మీ అత్త, మీ మామ, మీ హస్బెండ్ ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు? నేను ఫోన్ చేసి అడుగుతా, లేకుంటే డాడీకి ఫోన్ చేస్తా, డాడీ వచ్చి మాట్లాడతా నీతోని. అసలు ఏమైంది చెప్పు అసలు ముచ్చట? ఏం లేదమ్మా, ఇక మా అత్త అయితే ఒకటే పని పొద్దున్న లేచి నుంచి నైట్ వరకు. ఆ డ్రెస్సులు ఏం డ్రెస్సులు, ఆడపిల్లలు ఎక్కున్నవా, ఇంటి కోడలు ఎక్కున్నవా, ఇంటి కోడలు అంటే ఆ పని చేయాలి ఈ పని చేయాలి, ఏమైనా మొగ రైడ్ లెక్క డ్రెస్సులు వేసుకొని తిరుగుతామని ఒకటే శుభ్రభాతం. అదే మా మామ ఇంటికి వస్తాడా, ఇంటికి వచ్చినప్పటి నుంచి కొంచెం బువ్వనన్ను వేసేది లేదు. ఆ ఒక ఆడపిల్ల అయి ఉండి ఇంత లక్షణాలు లేవు అని ఒకటే శుభ్రభాతం. ఇక నా మొగడంటవా, ఇవాళ అమ్మ లయ్య ఏం పాట పాడితే అదే తానంటే తందని అనుకుంటే వాళ్ళ పాటనే పాడతాడు. ఇక నేను వాళ్ళ మధ్యలో ఉండేందుకమ్మా చెప్పు? అరే అట్లనా, మీ డాడీకి చెప్తేనేమో ఫస్ట్ ఇనకపాయే. అటు సంబంధం వద్దయ్యా, మంచిగా ఉండదు, పల్లెటూళ్ళలో ఎట్లా బతుకుతుంది మన బిడ్డే అని అంటే, అరే నీకు తెలియదు పోవే, ఇట్లా సిటీలో బతికిన వాళ్ళు పల్లెటూరులో పోతే మంచిగా అన్ని నేర్చుకుంటారు, వాళ్ళే మంచిగా అవుతారు, వాళ్ళే మంచిగా బతుకుతారు, ఊకో నీకేం తెలియదని నా మాట కాదనుకుంటా చేసిండు. ఇప్పుడు చూసినావా ఏమైందో? అయ్యో బిడ్డ, నీకు మస్తు బాధ వచ్చింది కదా. ఏం కదొక బాధ నమ్మ, పోని పోని, ఈ వాళ్ళు చెత్త మనుషులు, ఈ వాళ్ళతో నాకు కుదరలేదు గాని. సరే సరే, ఏముండినవే కొంచెం పెట్టుకొని రాపో. ఆగో మీ డాడీ వచ్చిండు నాన్న, మీ డాడీకి చెప్పు ఏమైందో ఏం కథను. అరే ఇంత సడన్ గా ఇంటికి వచ్చినవేంది బేటా? ఏమైంది? ఎట్లొచ్చినావు? అల్లుడు నువ్వు ఇద్దరు కలిసి వచ్చిరా, లేకుంటే నువ్వు ఒక్కదానివే వచ్చినవా? నేను ఒక్కదాన్నే వచ్చిన డాడీ, మీ అల్లుని రమ్మంటే నేను రాను, మా మమ్మీ మా డాడీ కావాలని అంటుండు. నేను అవసరం లేదంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఎక్కువనంటే ఆయనకు. ఇక అందుకే ఆయనకు నేను అవసరం లేనప్పుడు నాకు ఆయన ఎందుకు అవసరం అని వచ్చేసిన డాడీ. అరే ఇదేంది బొమ్మలాట లెక్కనే ఉంది? ఏంది బేటా అసలు ఏమైంది చెప్పు? ఆ చిన్నపిల్లలు ఆడే బొమ్మలాట లెక్కనే ఉంది కదా మీకు సంసారం అంటే. మరి ఏంది డాడీ, మా అత్త పొద్దున్న లేచిన తను తిడుతూనే ఉంటది, మా మామ తిడుతూనే ఉంటాడు, ఈయన వాళ్ళ మాటనే మాట్లాడుతుంటాడు. ఏం చేయాలి, నేను ఎవరి కోసం చెప్పు వాడు ఉండేది? మనం ఊర్లలో ఉండొద్దు, సిటీకి పోయి బతుకుదాంపా అంటే అట్లా రానంటుండు. మరి నేను ఎందుకు చెప్పు, ఆయన నా మాట విన్నది, నేను ఎందుకు ఉండాలాడా? అందుకే నా కోపం వచ్చేసిన. మంచి పని చేసినావు బిడ్డ, మనకు వాళ్ళు వాల్యూ ఇయ్యనప్పుడు మనం ఎందుకు ఉండాలి చెప్పు వాళ్ళ దగ్గర? వచ్చి మంచి పని చేసినావు. అబ్బా ఏం తల్లివే నువ్వు! ఇక తల్లి మాటలు గిట్లనే ఉంటాయా? బిడ్డ లొల్లి పంచాలు పెట్టుకొని అత్తగారింటికి అమ్మగారింటికి వస్తే ఏమైంది బిడ్డ, గిట్ల బతకాలి గట్ల బతకాలి, అందరితో మంచిగా ఉండాలని చెప్తారు, కానీ నువ్వేంది మంచి పని చేసినావు అని పోగొడుతున్నావు. ఈ తల్లి నీ వల్లనే ఈమె ఇట్లా తయారైంది. వద్దు బిడ్డ, ఊర్లలో మంచిగా ఉండదు, ఆ సంసారాలు మంచిగా ఉండదు అని ఎక్కిచ్చి ఎక్కిచ్చి చెప్పినావు పెళ్లి కాకముందుకు. ఇప్పుడు పెళ్లి అయినాక అదే మైండ్లో పెట్టుకొని ఈ ఊర్లలో నేను బతక, పల్లెటూర్లలో నేను బతక, పట్టణంలో అయితే మంచిగా బతుకుతా అని ఇక కిరాయికి పోదామని మారం చేసినట్టుంది. అల్లునికి నచ్చలేనట్టుండు. ఇక ఆయన మారం చేసి ఆయన మూసుకోనుండు. ఇప్పుడు ఎవడాగమైనట్టే ఇక ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యతో చూసుకుంటా మంచిగానే ఉంటారు. ఈమె ఎన్ని దినాల్సంది ఉంటది మన ఇంట్లో? ఇప్పుడు వాళ్ళని చూస్తే ఏమనుకుంటారు? అయ్యో బిడ్డను తెచ్చుకొని ఇంట్లోనే ఉంచుకుంటా, అమ్మ పెళ్లి పెడాకులు ఏం చేస్తలేడు మళ్ళా అని అంటారు. ఎందుకు వచ్చిన బాధ? సప్పుడు దాకా ఓ బిడ్డ, ఇటువంటివి కామనే గాని నేను అల్లునికి మీ అత్తకి మీ మామకి అందరికి ఫోన్ చేసి చెప్తా గాని పోనానా నేను దించొస్తాపా. అబ్బో, నువ్వు చేసిన సుఖమైన శాతలని ఇక నన్ను నా పిల్లని అంటున్నావా? నీ వల్ల నీ పిల్ల అట్లా తయారైంది అని అంటున్నావు. అబ్బో, నువ్వు చేసింది బాగానే ఉంది పాటు. చిన్నప్పటి నుంచి పట్నంలో పుట్టి పట్నంలో పెరిగి పట్నంలో చదువుకొని ఉంటే ఇక పచ్చి పల్లెటూరుకు ఇస్తే ఆ పిల్ల ఎట్లా బతుకుతుంది చెప్పు? ఇవాళ ముందే మోటు మనుషులాయే, వాళ్ళ తగ్గట్టు తిరగాలంటే ఈ పిల్ల శాతం అవుతుందా చెప్పు? నువ్వేం మాట్లాడకు, మళ్ళా ఒక్క మాటలని నీ నోట్లకించి బయటికి వెళ్ళాలి. ఇక చూడు, నడు బిడ్డ నడు, నేను జోలి చూస్తా పదా. అరే డాడీ, వాళ్ళు తూతూ అంటుంటే నేను ఎట్లా పోవాలా డాడీ చెప్పు? ఏమైనా డ్రెస్సులు వేసుకోవడం, డ్రెస్సులలో తిరుగుతావు, ముగ రైడ్లు ఎక్కువ అంటే ఇవన్నీ మాటలు పడుకుంటే నేను ఉండాలా చెప్పు? నాకొద్దు డాడీ, కావాలంటే వేరే సంబంధం ఇటు సిటీకే ఇచ్చి చేసుకుంటా, నిమ్మలంగా ఉంటా, గాని ఆ పల్లెటూరులో అయితే నేను ఉండలేను నాయన. అరే మంచి సంబంధం బిడ్డ, మంచోళ్ళు మీ వాళ్ళు. ఇక అల్లుడు చెప్పిన మాట వింటాడు గాని ఇక ఆయన గిట్ల నువ్వు చేసే పనులు నీ పద్ధతి నచ్చుతలేనట్టుంది. అందుకే నీ దిక్కు మాట్లాడుకుంటా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ దిక్కు మాట్లాడుతుంది. జర చెప్తీను నాన్న, ఆయన గిట్ల మంచిగా చదువుకుంటూ ఇక రేపు రేపు గవర్నమెంట్ జాబ్ వస్తుందంట, మంచిగా అవుతారు మీరే. ఏందమ్మా ఏదో చిన్న మాటకు కోపం అయ్యి ఇంత దూరం వచ్చినావు? అట్లా రావద్దు బెట్ట, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇట్లనే చేస్తావు. రావద్దు, నాడు పా తోలి చూస్తా. చల్ నేను ఓన్ డాడీ, ఎట్లా కనిపిస్తున్నా? ఒక్కసారి వచ్చినంటే మళ్ళా ఓనిగా ఆటో అడిగే పెట్టను, ఏమనుకుంటున్నావు? సరే సరే పోకు పోకు, మీ అమ్మ నువ్వు లోపల కూర్చొని చెక్క భజన వేసుకోరు, ఇంట్లోనే వండుకోరు ఇద్దరు. నాడు బేటా నాడు, మీ అయ్య మాటలు పట్టుకుంటే ఆగమైనట్టే పాటు వీడికే ఆగం చేసిందంటే ఇంకా నట్టెట్లా ముంచి తట్టే ఉండు నా బిడ్డను. నిజంగా మమ్మీ, నేను ఇంత మంచిగా చెప్పినా ఇట్లా డాడీ నా మాట అర్థం చేసుకుంటలేడేంటి, అసలు పట్టించుకుంటలేడేంటి? తోలి చూస్తాపా. డాడీ చిన్నప్పటి నుంచి ఊర్లోనే పుట్టి ఊర్లోనే పెరిగింది కాబట్టి ఆ మైండ్ సెట్ ఉంది డాడీకి.
డాడీకి ఇట్లా సిటీ అలవాటు ఎక్కువ లేదు కదా, అందుకే అట్లా మాట్లాడుతుండు. ఛీ, నేనే పోతున్నా మళ్ళీ. ఏ ముద్దు బిడ్డ, వాళ్ళు నిన్ను పట్టించుకున్నప్పుడు నువ్వెందుకు చెప్పు పోయేది? అవసరం లేదు. వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు మారితే వాళ్ళంతా వాళ్ళే వచ్చి తీసుకొని పోతారులే, వాళ్ళ అవసరం ఉంటే. లేకుంటే నువ్వు పోయేది లేదు. నిన్ను ఎట్టు పరిస్థితులు నేను పంపియనమ్మా. నాడు లోపలికి నాడు, టిఫిన్ చేసిన టిఫిన్ తిందువు గాని. అయ్యో, అవ చూసినావా ఎంత బక్కగా అయిపోయినావు. అబ్బబ్బా, తిండి లేనట్టుంది, ఏం లేనట్టుంది. సరిగ్గా టైం కన్నా తిండి పెడతారా పెట్టరా బిడ్డ? అందుకే గిట్ల అయినావు చూడు. నాడు ఇప్పటి నుంచి నా బిడ్డకు అన్నిందాల చేసి పెట్టి, ఇష్టం వచ్చినవి చేసి పెట్టి ఇక మంచిగా చేస్తా చూడు. ఈ అవ్వ. ఇగో ఇదే లైట్ మన వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి. ఈ రోజు వీడియో లెంత్ చాలా తక్కువైంది దోస్తులు, ప్లీజ్ ఏమనుకోకండి. హెల్త్ సపోర్ట్ చేస్తలేదు, ఎంత ట్రై చేద్దామన్నా కూడా. ప్లీజ్ దోస్తులు, రేపు మార్నింగ్ వీడియోతో మంచి కంటెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తాను నేను స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం.